డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్లో 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని ఉన్నారు మనతో. మేడం చెప్పండి మేడం, ఎలా ఉంది ఈ నిమజ్జనం? ఇక్కడ మీరు అంటే ఫస్ట్ టైం కాదు ఇలా మీరే వచ్చి నిమజ్జనం నేను ఎప్పుడు వస్తాను. వస్తారండి? ఎవ్రీ ఇయర్ నేను నిమజ్జనానికి వస్తాను. చాలా ప్రేమతో గణేష్ని తీసుకొస్తాం మేము ప్రతి సంవత్సరం. అట్లనే నిమజ్జనానికి కూడా ప్రతి సంవత్సరం అందరు కలిసి వస్తాము. 11 రోజులు పూజలు చేశారు, ఏం కోరుకున్నారు? అదే ప్రజల కోసమే కోరుకున్నాం. అందరు బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ప్రజల రాజ్యం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజల కోసం పనిచేస్తుంది, వాళ్ళు ఆశించినన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇంకా వాళ్ళ కోరికలు మేము నెరవేర్చడానికి నిమజ్జనాలు ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు కానీ అవి కానీ? ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇన్ని క్రెయిన్స్లు ఉన్నాయి, చాలా బాగా జరుగుతుంది. రష్ లేదు, లేకపోతే ఈ టైంలో చాలా రష్ ఉండేది. కాబట్టి నిమజ్జనం చాలా బాగా జరుగుతున్నట్లే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించినటువంటి గణేష్ విగ్రహం ఏదైతుందో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేస్తున్నారు. ప్రజాభవన్ చెందిన పూజారి మనతో ఉన్నారు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారి యొక్క అత్యంత వైభవంగా 11 రోజులు కూడా జరిగినాయి. అత్యంత వాళ్ళు కోరుకునేది ఏం లేదు, తెలంగాణ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఎవరు బాధలు ఆడుకోవద్దు, ఎవరు అనుకోకూడదు, అందరి హైదరాబాద్ నగరం కూడా చాలా మంచిగా ఉండాలని, మొన్న వానలో వరదలకు కూడా ఏది కాకుండా అందరు మంచిగా నిమ్మలంగా చూసుకున్నారు. ప్రభుత్వం కూడా చాలా బాగున్నది, అందుకు అందరూ కూడా చాలా మంచిగా కోరుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది గణేష్ విగ్రహ ఉత్సవాలు చాలా గణేష్ నిమజ్జనం చూపి ఎక్కడ ఎలాంటి డోకా లేకుండా ఎవరిది కింద నిశ్శబ్దంగా జరుగుతున్నది. అందుకోసం కాబట్టి అందరూ కూడా మీడియా వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు.